అక్కడ పేద ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఒక జంగ్ సైరన్ మోగించారు. అక్కడ తాజా పరిస్థితి మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, చెప్పండి, ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాదు, కనీసం పేదలను పట్టించుకున్న పాపాను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పోవడం లేదు. ఎందుకు ఇలాంటి అలసత్వం వహిస్తోంది? ఎందుకు ఇంత నిర్లక్ష్యపు వైఖరి ప్రదర్శిస్తుంది కాంగ్రెస్ సర్కారు? ఇప్పటి వరకు అభివృద్ధి జరగలేదు, సంక్షేమం లేదు, అదేవిధంగా పథకాల ఊసే లేదు. అయినప్పటికీ కూడా పేదలకు కేటాయించిన ఇళ్లలో కూడా కాంగ్రెస్ నేతలు చక్రం తిప్పి అక్కడ లిస్టు మార్చి గ్రామ సభల్లో వారి కార్యకర్తలకే ఇచ్చుకోవడం పట్ల గ్రామస్తులు కావచ్చు, గ్రామ సభల్లో ఉన్న పేదలు కావచ్చు ఏ రకంగా తిరుగుబాటు చేస్తున్నారు? సాంబశివరావు. శోభన్, ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా కోటి ఆశలతోని కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఓట్లు వేసి పట్టం కట్టినటువంటి ప్రజలు ఇవాళ తీవ్ర నిరాశ నిర్వేదన చెందుతున్నటువంటి పరిస్థితులను రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో కూడా అందుకు భిన్నంగా ఏం లేదు. అదే పరిస్థితులు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నాయి. కేసీఆర్ హయాంలో నిర్మించినటువంటి ఇండ్లు వివిధ దశల్లో కొన్ని ఎక్కడైనా మిగిలిపోయినటువంటి ఇళ్ళు ఉంటే వాటిని టేకప్ చేసి మూడు రంగుల జెండా వేసి ఇందిరమ్మ ఇల్లు అని పంచిపెట్టేటువంటి ప్రయత్నం ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు చేసినప్పుడు ప్రజల నుంచి పెద్ద తీవ్ర తిరుగుబాటు వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు అధికారులు చాలా స్పష్టమైనటువంటి ఒక అవగాహనతోని ప్రజాసభలు, గ్రామ సభలు నిర్వహించి ప్రజల సమక్షంలో తీసి ఫైనలైజ్ చేసినటువంటి లిస్టులను డ్రా తీసి ఫైనలైజ్ చేసినటువంటి లిస్టులను కాదని రాత్రికి రాత్రి కాంగ్రెస్ నాయకుల యొక్క అనుచరులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కట్టబెట్టినటువంటి విధానాన్ని ప్రశ్నిస్తున్నారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా. ముఖ్యంగా కూసుమంచి మండలం దుబ్బతండా గ్రామంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అయితే రాష్ట్ర వ్యాప్త సంచలనంగా మారింది. మంత్రిని దాదాపు 35-40 నిమిషాల పాటు నిర్బంధించి ప్రశ్నించినటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం. పెద్ద ఎత్తున ప్రజా ఆందోళనల కార్యక్రమం కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యం ఉన్నది. ఎందుకంటే ఆ రోజు రాత్రి 8 గంటల వరకు కూడా అతనికి చెప్పారు, నీకు డబుల్ బెడ్రూమ్ ఏదైతే కేసీఆర్ నిర్మించిన డబుల్ బెడ్రూమ్ని ఇందిరమ్మ ఇళ్ళని పేరు మార్చినటువంటి అధికారులు, అధికార పార్టీ నాయకులు మీకు ఇల్లు వచ్చిందని చెప్పారు. అతను పెద్ద వాళ్ళ బంధువులను, చుట్టాలను పిలుచుకొని తెల్లవారితే గృహప్రవేశం చేద్దాం అనుకున్నటువంటి సందర్భంలో రాత్రికి రాత్రి పేరు మార్చేశారు. ఉదయాన్నే ఆ కాలనీలో గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు అతని పేరు లేకపోవడంతో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ అక్కడ లబ్ధిదారుల జాబితా నుంచి 4-5 కుటుంబాలను తొలగించడంతో వారందరూ కూడా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అడ్డగించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ముందుకు కూడా కదలలేనటువంటి పరిస్థితులు మనం చూసాం. అదే నేపథ్యాన్ని కూడా నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెంలో కూడా జరిగింది. అక్కడ దళిత కుటుంబాలు చాలా కాలం నుంచి దళితులకు అసైన్మెంట్కి ఇచ్చినటువంటి పట్టాలను ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి అందులో కొంతమందికి మళ్ళీ లబ్ధిదారులకి కేటాయిస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. అక్కడ కూడా మళ్ళీ మొత్తం మార్చేసి కాంగ్రెస్ నాయకులు చెప్పినటువంటి లిస్టును తయారు చేసి ప్రారంభోత్సవానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే గిరిగీసి వాళ్ళందరూ కూడా కొట్లాడి అసలు ఆ కాలనీ ఓపెనింగ్ని అడ్డుకున్నారు. ఎవరు వస్తారో రండి, ఎట్లా ప్రారంభిస్తారో చూస్తాం, ఇవి మీరు కట్టిన ఇల్లు కాదు, ఇవి కేసీఆర్ కట్టిన ఇల్లు, కేసీఆర్ హయాంలో తీసుకున్నటువంటి జాబితా అయిపోయింది, ఇప్పుడు మీరు తీసుకొస్తున్నటువంటి జాబితా అంతా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిందంటూ పెద్ద సాంబశివరావు, మంత్రి స్థాయి అధికారులనే ప్రజలు ఇట్లా నిగ్గదీసి అడుగుతున్నారు, నిలబెట్టి ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా సోయి రాకుండా, ఎలాంటి మార్పు చేయకుండా పేదలను పట్టించుకునే పాపంలో ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు? ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుందంటున్నారు? ఎందుకు ఈ పారదర్శకత లేని ప్రభుత్వాన్ని ఎంచుకున్నామని ప్రజలు వాపోతున్నారు? ప్రజలు చాలా ఆశలతో వేశారు. ఎందుకంటే ఖచ్చితంగా ₹1,00,000 కళ్యాణ లక్ష్మికి ఇస్తే 1,00,000+ తులం బంగారం అన్నారు. డబుల్ బెడ్రూమ్ను మీ ఇంటికే వచ్చి కడతామన్నారు. మీకు ఇల్లుంటే డబ్బులు ఇస్తా అన్నారు. దాంతోపాటు 2,000 వచ్చే పెన్షన్ 4,000 ఇస్తా అన్నారు. అంటే డబల్ చేస్తా అనేటప్పటికీ ప్రజలు సాధారణంగా దాన్ని నమ్ముతారు, అదేవిధంగా ఓటేశారు. కానీ ఇవాళ వాస్తవాలు ప్రజలకు బోధపడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఎందుకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది ప్రజలు చాలా స్పష్టంగా బాధపడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఒకసారి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి డేటా మొత్తం సేకరించాము. అసలు ఎంతవరకు ఈ డేటా లాంచ్ అయింది? ఇప్పుడు ఆ రోజు అబద్ధాలు ప్రచారం చేశారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు, ఇవ్వలేదు అనేటువంటి అబద్ధాలు ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో డేటా ఒకసారి మేము ముందు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 7,229 ఇళ్లను ఖమ్మం జిల్లాకు మంజూరు చేశారు. అందులో 5,581 ఇళ్లను కట్టి ప్రజలకు అందజేశారు. ఇప్పుడు ప్రజలు అందులో నివాసం ఉంటున్నారు. దాంతోపాటు 526 ఇండ్లు కట్టి రెడీగా ఉన్నాయి. కేవలం ఎన్నికల కోడ్ రావడం చేత ఆ రోజు పంపిణీకి అవి నోచుకోలేదు. ఇవాళ ఈ రకంగా ఇప్పుడు ఇమీడియట్గా ఇచ్చేయడానికి మరొక 526 ఇళ్ళు ఖమ్మం జిల్లాలో రెడీగా ఉన్నట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. దాంతోపాటు 655 ఇళ్ళు వివిధ దశల్లో, అంటే చిన్న చిన్న మేజర్ వర్కులు, చిన్న చిన్న వర్కులు అయితే పూర్తి చేస్తే వాటిని కూడా అందుబాటులోకి తీసుకురావచ్చు. అంటే 555 + 526 దాదాపు 1,100 ఇళ్ళు కూడా ఇప్పుడు రెడీగా ఉన్నాయి. మళ్ళీ చిన్న చిన్న
మరమ్మతులు చేసి ప్రజలకు అందించవచ్చు, 1100 కుటుంబాలను బాగు చేయొచ్చు. కానీ ప్రభుత్వం అటువైపు దృష్టి పెట్టట్లేదు. పెడితే కనుక అన్ని రెడీ అయినటువంటి కాలనీలకు 3 రంగుల జెండా వేసి పంచిపెడుతున్నారు. మరొక 467 ఇండ్లు మాత్రమే గ్రౌండ్ కావాల్సి ఉంది. ఒక ఖమ్మం కార్పొరేషన్ తీసుకుంటే ఆనాడున్నటువంటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కేసీఆర్ గారిని స్పెషల్ రిక్వెస్ట్ చేసి ఖమ్మం కార్పొరేషన్లో పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్లు నిర్మించారు. వైఎస్ఆర్ కాలనీలో 600-700 డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తే అక్కడ ఒక ఏరియాని ఏర్పాటై ఇప్పుడు అక్కడ ఒక కొత్త నగరం నిర్మితమైంది. అట్లాగే టేకులపల్లి ఏరియాలో కేసీఆర్ టవర్స్ పేరుతో ఒకే చోట గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో దాదాపు 1000 ఇండ్లు నిర్మించి పంచిపెట్టారు. ఇప్పుడు అందరూ కూడా 1000 కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాయి. దాంతోపాటు అల్లిపురంలో, శివాయిగూడెంలో, పువ్వాడ ఉదయనగర్లో ఎక్కడ చూసినా కానీ కాలనీ నిర్మించి ఖమ్మం నగర్ జిల్లాలో పంచిపెట్టినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతెందుకు ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు. ఆ రోజు పాలేరు నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు. పాలేరులో మొట్టమొదటి ఈ తెలంగాణ స్టేట్లోనే మొట్టమొదటి డబుల్ బెడ్రూమ్ కాలనీ గేటెడ్ కమ్యూనిటీ కాలనీని మద్దులపల్లి, ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో ప్రారంభిస్తే ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేదంటే విమర్శించేటువంటి వాళ్ళు కావచ్చు, వివిధ రకాల ప్రజా సంఘాల వాళ్ళు ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లికి వచ్చి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీని చూసి వెళ్ళి శబాసన్ని వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాలేరులో ఏ మండలానికి పోయినా, ఏ గ్రామానికి పోయినా ఒక కాలనీ, ఒక 20 ఇండ్లో 18 ఇండ్లో ఒక కాలనీగా నిర్మించి పంచిపెట్టినటువంటి ఘనత కూడా ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం తప్పుతుంది. ఆ రోజు ఇప్పుడున్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి పాలేరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మంత్రిగా ఉండి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని పంచిపెట్టారు. కొత్తగూడెం జిల్లాలో కూడా 8438 ఇండ్లు మంజూరు చేశారు కేసీఆర్ హయాంలో. ఒక్క కొత్తగూడెం టౌన్లో 1800 మందికి ఇల్లు